ఏమన్ రాజధాని సనా జైలులో ఉన్న కేరళ నర్సు నిమిషప్రియ మరణశిక్ష అమలుకు రోజులు దగ్గర పడుతున్నాయి. 2025 జూలై 16న నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు చేయాలని అక్కడి కోర్టు ప్రభుత్వం నిర్ణయించాయి. ఇక కేవలం 5 రోజులు మాత్రమే గడువుంది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరగబోతుందా అనే ఆశతో ఆమె కుటుంబం ఎదురు చూస్తుంది. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా కొల్లంకోడు ప్రాంతంలోని తెక్కించిరకు చెందిన నిమిషప్రియ 1989 జనవరి 1వ తేదీన జన్మించింది. ఆమె క్రిస్టియన్. నర్సింగ్ కోర్సు పూర్తయిన తర్వాత 2008లో యామన్కు వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడి ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సుగా పనిచేసి ఉండేది. 2011లో కేరళకు చెందిన టూమీ థామస్ను అక్కడే వివాహం చేసుకుంది. భర్త ఆటో రిక్షా డ్రైవర్గా పనిచేసేవాడు. భర్తతో కలిసి ఏమన్లోనే ఉండేది. కొంతకాలం గడిచాక అక్కడే స్వంతగా ఒక క్లినిక్ను ప్రారంభించాలని నిమిషప్రియ నిర్ణయించుకుంది. యామన్ చట్టాల ప్రకారం ఆదేశానికి చెందిన తలాల్ అది మెహదీని ఆమె వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీరిద్దరూ కలిసి 2015లో ఆల్ ఆమన్ మెడికల్ కౌన్సిల్ అనే సెంటర్ను ప్రారంభించారు. కొంతకాలం క్లినిక్ సజావుగానే సాగింది. ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఆమె భర్త, కూతురు 2014లో కేరళకు తిరిగి వచ్చారు. అక్కడి నుంచి నిమిషప్రియకు ఆమె వ్యాపార భాగస్వామి నుంచి ఇబ్బందులు తప్పలేదు. యాజమాన్యం పేరు మార్పు, డాక్యుమెంట్ల విషయంలోనూ ఆర్థిక విషయాల్లోనూ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. మెహదీ నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఎలాగైనా అక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. 2017లో అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె ప్రయత్నించింది. మెహదీ నుంచి తన పాస్పోర్ట్ లాక్కోవాలని భావించింది. ఈ ప్రయత్నంలో మెహదీకి మత్తుమందు ఇచ్చింది. మోతాదు ఎక్కువగా కావడంతో మెహదీ చనిపోయాడు. ఆయన మృతదేహాన్ని పోలీసులు నీళ్ల తొట్టిలో కనుగొన్నారు. ఈ కేసును విచారించిన యమన్ సుప్రీం కౌన్సిల్ నిమిషప్రియకు 2020లో మరణశిక్ష విధించింది. ఈ మరణశిక్షను యమన్ అధ్యక్షుడిగా ఉన్న రషీద్ అలీ 2023లో అధికారికంగా ఖరారు చేశారు. 37 సంవత్సరాల నిమిషప్రియ గత 8 సంవత్సరాలుగా సనా జైలులో కారాగారవాసం చేస్తున్నది. నిమిషప్రియకు మరణశిక్ష నుంచి ఎలాగైనా కాపాడాలని ఇండియన్ అంబసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. క్షమాభిక్ష కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఆ దేశంలో క్షమాభిక్షను దియా అని అంటారు. తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆమె తల్లి ప్రేమ కుమారి 2004లో ఏమన్కు వెళ్లి తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ప్రస్తుతం ఇండియా అంబాసిడర్గా డాక్టర్ సుహెల్ ఆజాద్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. సౌదీ అరేబియాకు కూడా ఆయనే అంబాసిడర్గా ఉన్నారు. ఇండియన్ ఎంబసీ కూడా సనా నగరంలోనే ఉన్నది. ఈ అంశంపై ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కూడా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయినా సమయం లేదు. రాజకీయపరమైన, న్యాయపరమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. కేవలం ఈ అంశాన్ని ఇండియన్ అంబాసీకి వదిలేయకుండా భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ నేరుగా జోక్యం చేసుకోవాలని నిమిషప్రియ బంధువులు కోరుతున్నారు. ఒక దశలో భారత ప్రభుత్వం ఏమన్ దేశానికి భారతీయులు రాకపోకలు సాగించవద్దని, ఆ భూమి వైపు వెళ్ళవద్దని, అక్కడ రక్షణ పరిస్థితుల రీత్యా కేంద్ర ప్రభుత్వం భారతీయులను హెచ్చరించిన విషయం తెలిసిందే. నర్సు నిమిషప్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయనప్పటికీ ఏమన్ ప్రభుత్వ న్యాయ చట్టాలను దృష్టిలో ఉంచుకొని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. విధిలేని పరిస్థితులలో నిమిషప్రియ తనను తాను కాపాడుకోవడం కోసం చేసిన ఈ పొరపాటును ఏమన్ అధ్యక్షుడు పెద్ద మనసు చేసుకొని క్షమాభిక్ష పెట్టాలని భారత సమాజం కోరుకుంటున్నది.